హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం యాటిట్యూడ్ వీడియో అయితే చేస్తామన్నమాట. వీడియో అయితే బాగా వచ్చింది. మధ్యలో నేను కాపీరైట్ క్లెయిమ్స్ వల్ల సౌండ్ అయితే ఆఫ్ చేశానన్నమాట. మీరు ఫుల్ వీడియో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఫుల్ వీడియో అయితే చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా డెమో అయితే చూడండి. ఎవడున్నా లేకపోయినా నా సొంత దమ్ముతో బతికే మనిషినిరా. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డెమో వీడియో అయితే చూస్తారు కదా. అదేవిధంగా మీ మొబైల్లో మీ ఫొటోస్ పెట్టుకుని ఎలా యాటిట్యూడ్ వీడియో చేసుకోవాలో ఇప్పుడు నేనైతే క్లారిటీగా అయితే ఎలైట్ మోషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు నీట్గా అయితే అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు లేట్ చేయకుండా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. అక్కడి నుంచే ఇవన్నీ షేక్ ఎఫర్ట్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ముందుగా లేట్ చేయకుండా ఎలైట్ మోషన్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫుల్ ప్రాజెక్ట్ అది బీట్ మార్క్ అయితే ఇలా ఉంటుంది. బీట్ మార్క్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగో అయితే తీసేసేయండి. నా లోగో తీసేసి మీ యొక్క లోగో పెట్టండి. అలాగే ఇక్కడ ఇవి నేమ్స్ అన్నీ ఉంటాయి. ఆ నేమ్స్ అన్నీ ఉన్న తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. ఆ ఫోటోని ఇట్లా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఫుల్గా రాదనుకోండి ఫోటో, ఇక్కడ 3 డాట్స్ అనేది క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ యారో ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకైతే ఫుల్గా అయితే స్క్రీన్ వస్తుంది. అదేవిధంగా లాస్ట్ ఎండ్ వరకు అయితే వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇది నొక్కేయండి. అప్పుడు లాస్ట్ ఎండ్ వరకు అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే వచ్చేస్తుంది కదా ఫోటో. ఈ విధంగా వచ్చిన తర్వాత 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. షేక్ ఎఫెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క యానిమేషన్ ఉంది కదా, ఇది ఫాంట్ యానిమేషను, అది నేనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ చేసుకోవకండి. ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీరేం చేస్తారంటే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ నేమ్ ఆర్మెంషన్ దగ్గరకు వచ్చి ఈ ప్లస్ అంబియన్ కిందకి వచ్చి ఇక్కడ కింద లాస్ట్లో పేస్ట్ స్టైల్ అని కనబడుతుంది. దాని పక్కన యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఈ 3 అనేది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుందన్నమాట. ఒకసారి చూడండి, ఇలాగైతే వస్తుందన్నమాట సైడ్కి. అలాగే లాస్ట్ ఈ ఫాంట్స్ వరకు ఎక్కడికైతే ఉంటాయి లిరిక్స్ అంతవరకు అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఫ్రెండ్స్. ఇలాగైతే యాడ్ చేయండి. లాస్ట్ వరకు యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకైతే చూస్తున్నా కదా ఎలా యాడ్ చేస్తున్నానో అలా అయితే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు ఈ వీడియో. ఈ విధంగా అయితే మీరు లాస్ట్ ఈ లిరికల్ వరకు అయితే మీరు అది ఎఫెక్ట్ అనేది ఇట్లా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పేస్ట్ స్టైల్ మీద నొక్కండి, ఇక్కడ పేస్ట్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఈ ఫోటో వచ్చింది కదా, ఈ ఫోటో వచ్చిన తర్వాత ఇంకొక నిమిషం బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో అయితే ఉంటుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ మీద అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ మీద ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో దగ్గరికి అయితే వచ్చేసేయండి. చూసుకోండి, ఈ ఫోటో దగ్గరికి అయితే వచ్చేసింది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో పేస్ట్ స్టైల్ ఉంది కదా, దాని పక్కన యారో మీద మీకు నొక్కండి. ఫస్ట్ ఈ 2 బాక్సే ఆఫ్ చేయండి. ఈ ఫోటోకి వచ్చేసి ఈ 2 బాక్స్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకైతే ఇలా వస్తుందన్నమాట. చూడండి ఒకసారి. సో ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఈ
లిరికల్ మీద క్లిక్ చేసి ఫాంట్ ఇచ్చారు కదా మీకు డిస్క్రిప్షన్లో, ఆ ఫాంట్ మీద డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా లాస్ట్ మీకు ఎక్కడైతే లిరిక్స్ ఇచ్చానో ఆ లిరిక్స్ వరకు అయితే మీరు ఫాంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత చూడండి నేను ఎలా యాడ్ చేస్తానో, మీరు కూడా అలానే మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ ఇచ్చానమాట. ఆ పిఎన్జీని అయితే మీరు ఇక్కడికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చుకోండి. ఇదేం చేస్తారంటే కిందకి తీసుకురండి. ఈ లాంగ్ ప్రెస్ చేసి ఏం చేస్తారంటే లిరికల్ కిందకి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. కింద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఇట్లా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి. ఆ పిఎన్జీ అయితే మనకి లిరికల్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుందంట. ఇది లాస్ట్ వరకు రాదు కదా, అప్పుడు మీరేం చేస్తారంటే ఈ లిరిక్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు తీసుకొచ్చుకొని ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకైతే ఈ లిరికల్ బ్యాక్ సైడ్ వరకు మొత్తం ఇదే పిఎన్జీ అయితే వస్తుంది. ఒకసారి చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకి. ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మనకి మీ బీట్ మార్క్ పైన అయితే లిరికల్ ఒకటి ఉంది కదా, అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని ఇట్లా యాటిట్యూడ్ వీడియోగా చేసుకోండి. మనం ఇప్పుడే కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా, మీకు సేవ్ బటను రైట్ సైడ్లో పైన సేవ్ బటన్ ఉంటుంది. మీ మొబైల్లో ఏ క్లారిటీ అయితే యూజ్ చేస్తుందో అదే క్లారిటీ మీద చేసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీ గ్యాలరీలోకి అనేది సేవ్ అవుతుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.